3 గుడ్లు పట్టుకుని అలా అనిపోతుంది. అడుగుతుంటే వాళ్ళు జారిన గుడ్డు కింద పడ్డారా, జారిన గుడ్డ కింద పడ్డారు, కింద పడ్డారు గుడ్డు బత్తరాజులు, కింద పడ్డారు గుడ్డ బత్తరాజులు, బత్తరాజులు గుడ్డు ఏమో బ్రహ్మ, బత్తరాజుని పేర్లు కింద పేడి అయ్యో అయిపోయిందో సూర్యుడు చంద్రుడు అవి ఉదించారు. ఆడిన రవ్వాలు ఏమో వాలిపోయిన రవ్వలన్నీ కూడా ఆకాశానికి సుక్కలుగా ఏర్పడ్డాయి. ఇలాగుండగా ఆ తల్లి ఎలా ఉంది ఆయన ఆవిడ 2 గుడ్ల మీద సకడతల్లో అది గుడ్డు బద్దలాస్తే అగ్గునం పుట్టింది, వాయునం పుట్టింది, చెట్టులు శ్రామలు అవి పరంతాల కింద మారిపోయి అది గంగయ్య బాగుతుందా. మీ సభా ప్రజలు ఆశ్రముగా అడుగుతున్నారు, ఏమనండి ముందుకుంటా గంగమ్మ పుట్టింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ గంగయ్య పాకుతువేమిటండి? అదే పైన మన భూదేవ తల్లి పెట్టి చూసిన కోడిగుడ్డు ఆకారంగానే ఉండు గుడ్డు మీద ఒంటి గుడ్డు పట్టుకుని ఒరుగుతుంటే తల్లి వేళ్ళు ఆయన తల్లి వేళ్ళ గుడ్డు ముగ్గురు పుట్టేశారు. ఎంత చక్కని తల్లి ఆది చక్కని తల్లి ఆరోగ్యమ్మ, ఎంత చక్కని తల్లి ఆరోగ్యమ్మ, నాయన ముసులు వారేరు, నాయన ముసులు వారేరు, అసలు అంటే బతుమాటి అటుగో మహాతల్లి ఈ ముగ్గురుని కూడా అంతా వింత 12,000 బాలాకుమారులు చేసి శేషుడు తల్లి ముగ్గురిని చూసింది. వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు, ఈ ముగ్గురు అబ్బాయిలు త్రిమూర్తులు. ముందుగా కలియోగమే పుడుతుంది. కలియోగములో ఈ ముగ్గురుని దేవుళ్ళని పూజించాలి. పెద్దవాళ్ళు పిలుస్తుంది, బాబు నీ పేరు ఈ భూలోకములు బ్రహ్మదేవుడు అంటారు. నీ పేరేమిటయ్యా? నీ పేరు బ్రహ్మదేవుడు. ఎవరమ్మదేవుడు? బోధిగా అమ్మదేవుడు. నాయన నీ పేరు బ్రహ్మదేవుడు అని బ్రహ్మలోకి వచ్చింది. వాళ్ళు పిలిచి బాబు నీ పేరు ఈ భూలోకములో మహావిష్ణు అంటారు. నీ పేరేమిటమ్మా? ముద్దులు కిట్టయ్యా. నీ పేరు విష్ణుమూర్తి అని వైకుంఠ చిన్నగా ఉందా? 3వ వాడు చిన్నవాడు గౌరీ శంకరుడు. బాబు నీ పేరేమిటి? నీ పేరు గౌరీ శంకరుడు. ఆయన కైలాస్ వచ్చింది కదా. ఇంకనకి బాబు
ముగ్గురికి రాజ్యాలిస్తే ఈ ముగ్గురు తల్లికమ్మ ఆకలి పుట్టింది. ఆకలి పుడితే అడవిలో భోజనం చేయటానికి ఏముంటుంది? బల్ల వృక్షములన్నీ భోజనం చేస్తుంది. ఎన్ని పళ్ళు తిన్నా కానీ ఆకలి తీరుక నా ఆకలి బాధని ఎలా తీర్చుకోదు? అడివంతా గాయిస్తుంది. కొన్ని కారణాల వల్ల కలియోగమే పెరగటానికి అడవిలో వృక్షాలు పుట్టాలి. ఆ వృక్షములు పండు జన్మించింది. ఆ మహాతల్లి ఆ పండుని చూసి అలా భుజించింది. పండులు పూర్తి ఆ పండులో ఆ సమయంలో కలియోగం పెరగనాకు ఆ తల్లుకు ఏం పుట్టాయండి? అప్పుడే పుట్టాయి కావచ్చారా, అప్పుడే పుట్టాయి కావచ్చారు, అప్పుడే పెరిగాయి కావచ్చారా, అప్పుడే పెరిగాయి కావచ్చారు. పండుగ భోంచేయగా కలియోగం పెరగనాకు ఆవిడికి కామాలు పుట్టాయి. ఈ కామము ఎవరు తీరుస్తారు? దిష్టిలో చూస్తుంటే ఆ తల్లికమ్మ ముగ్గురు కనిపించారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శంకరుడు. ఈ ముగ్గురులో గ్రామాన్ని ఎవరొకరు తీరుస్తారు, నన్ను పొందుతారు అని బ్రహ్మలోకం పోతుంది. ఎలాగండి? బ్రహ్మలోకం వెళ్ళుతుంది. బాబు అరే బాబు ఎవరు బాబు? బ్రహ్మదేవుడా నాకు కామాలు పుట్టాయి, ఈ కామము తీర్చు, నన్ను పొందవయ్యా అనగా బ్రహ్మదేవుడు రెండు శవులు మూసుకున్నాడు. కనిపించిన కన్న తల్లి కామము తీర్చబట్టుంది. అమ్మా తల్లి, అయ్యో తప్పమ్మా నా తల్లి, వద్దమ్మా తల్లి, అటువంటి మాటలు రాదు. కనిపించిన కన్న తల్లివే అమ్మ నీ గర్భావసాని నేను పుట్టేనుగా. నా తల్లి వినువమ్మ బిడ్డని నేనా, నీ గర్భావసాని నేను పుట్టేనమ్మ. తల్లి వినువమ్మ బిడ్డని నేనా, తల్లి వినువమ్మ బిడ్డని నేనమ్మ. తల్లిని పొందిన వాడు వీడు కాదు. తల్లిని పొందిన నిన్ను పొందటానికి అరుణులు కాదు అనగా బ్రహ్మ
నువ్వు నా గర్భములో పుట్టలేదు బాబు. అని ఎలా పుట్టాను మమ్మీ? మమ్మీ ఏమిటి? మమ్మీ అంటే కారణం. ఓహో, ఎలా పుట్టావంటే నువ్వు గుడ్డోలో పుట్టావా? గుడ్డుని నేను సృష్టించాను. గుడ్డు నా బిడ్డ. నా బిడ్డ లోపల నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు నా మనవడు అవుతున్నావు. బ్రహ్మ ఈ బ్రహ్మదేవుడు అయ్యి బాబోయ్ నువ్వు చూస్తే ఆదిశక్తుడు నీ కామము నేను తీర్చను. అరణ్య కాదు అనగా బ్రహ్మ ఈ భూలోకములో దేవుడిగా ఉంటావనుకున్నా. ఉండదగ్గనంటే వాడవు కాదు. మూడో నేత్రము కాల్చి బ్రహ్మదేవుళ్ళు ఇంకా ఇద్దరున్నారు. వైకుంఠం వెళ్తుంది. రాముడు బాబు. అరే బాబు ఎవరి బాబు? అదృష్టమతి. అవునా నాకైనా కామాను అయ్యో కామాము తెచ్చారా? నాకు కామాలే పుట్టాలి. ఈ కామము తీర్చి నన్ను మహావిష్ణు రెండు సభలు మూసుకున్నాడు. ఏమి కనిపించింది కన్న తల్లి కామాన్ని తీర్చమంటుంది. అమ్మా అయ్యో తప్పమ్మా నా కల్లో కనిపించింది కన్న తల్లి అమ్మ. నీ గర్భములో పుట్టి నిన్ను పొందటానికి అరుణ్ణు కాదు. ఎందుకంటే అమ్మ నీ గర్భాసారి నేను పుట్టేను నా తల్లి నీ గర్భములో పుట్టానమ్మా. భూలోకములో తల్లి అదిగో ముందుగా కలియోగం పుట్టాల్సింది. ఈ కలియోగమంతా నేడలు కూడా కలియోగములో మానవులు కూడా ఇదే విధంగా తల్లిని కామము తీర్చమంటారు. అనగా విష్ణు నువ్వు నా గర్భములో పుట్టలేదు బాబు. ఎలా పుట్టారు తల్లి? ఎలా పుట్టావంటే గుడ్డులో పుట్టారా? గుడ్డునా పెట్టారా? మామకి మనవడికి విష్ణు నువ్వు గుడ్డులో పుట్టావు. అవును, గుడ్డిని నేను సృష్టించాను. గుడ్డే నా బిడ్డ. అవును, నా బిడ్డ లోపల నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు నా మనవడవుతున్నావు. విష్ణు మామకి మనవడికి విష్ణు
ఆదిశక్తివు నీ కామము నేను తీర్చను అరణ్య కాదు కాదే అనగా విష్ణు ఈ భూలోకంలో దేవుడిగా ఉంటావనుకున్నాను ఉండదగ్గనంటి వాడువు కాదు మూడో నేత్రము దాల్చి మహావిష్ణువు హతమార్చుకుందా ఒకే ఒక్కడ వయసులో ఉండీడు గుండెలు కొట్టుకుంటున్నాయి కైలాసం వెళ్తుంది కైలాసం వెళ్ళంటే బాబు అరే బాబు బాబు ఆది శంకర అయ్యో నాకైనా కావాలు పుట్టి వచ్చాయి నాకైనా కావాలు వచ్చాయి కామము తెచ్చారా ఆది దేవుడా మందార శంకర ముందుగా అల్లుడు కామము ఆది దేవుడా శంకర ఈ శంకరుడు రెండు సెలవులు మోసుకున్నాడు నన్ను కనిపించి అమ్మా తప్పమ్మ నా తల్లి తల్లి నీ గర్భములో పుట్టి నిన్ను పొందటానికి నేను అరుణ్ణు కాదు వల్ల కాదే అమాతాలమిచ్చాడు ఆయన్ని అపమార్చాడు వైకుంఠం వెళ్ళాడు మహావిష్ణు కూడా అలాగే మాట్లాడాడు వాణ్ణి అపమార్చాడు ఏమి ఈవిడి కామములో ఉంది అవును మనము ఎంత చెప్పినా వినదు ఇటువంటి స్త్రీని అవునా ఏదో విధంగా లొంగటి అవునా నీకేమి కావాలి మూడో నేత్రము నాకు ఇస్తానంటే కామాలు తీరుస్తాను ఆవిడి కామములో ఉంది శంకరుడు ఏమడుగుతున్నాడు ఆవిడేమిస్తుందో అనుకోలేక పెట్టిన వస్తువులన్నీ కూడా శంకరుడికి దారబోస్తుంది ఈ ఆది శంకరుడు అద్దుకున్నాడు ఆ మహాతల్లి అంటుంది శంకర పరమేశ్వర నీ కోరిక తీర్చాను నా కోరిక తీర్చు నన్ను పొందవయ్యా అనగా ఈ శంకరుడు ఏమన్నా నీ కోరిక నేను తీర్చానంటే నిన్ను పొందాలంటే నిన్ను చూస్తుంటే నాకు భయం పుడుతుంది శంకర నన్ను చూస్తే నీకు భయం పుడుతుందా అవును కారణము నీ తలకుళ్ళు చూస్తుంటే శీలమండలు దాకా దిగిపోతున్నాయి నీ తలకురులే నాకు ఇస్తానంటే కామాలు తీరుస్తాను ఆవిడి కామములో ఉండి తలకురులు కూడా తలకురులన్నీ అద్దుకుని ఆది శంకరుడు ఏమి చేశాడండి ఆది శిఖ వేసుకున్నాడు శంకరుడికి శిఖ విందండి ఆవిడి కామములో ఉంది శంకరుడు ఏమడుగుతున్నాడు ఆవిడేమిస్తుందో కనుక్కోలేక ఒంటిన వస్తువులన్నీ దారబోస్తే శంకరుడికి బలం ఎక్కువైపోయింది ఆదిశక్తికి బలం తక్కువైపోయింది ఈ శంకరుడు ఏమనుకుంటే అదైపోతుంది నన్ను కనిపించింది కన్న తల్లి మన మాట ఏమిటో తల్లి అయ్యో తప్పమ్మ తల్లి తగదమ్మ తల్లి ఎంత మాట్లాడేవే ఆదిశక్తమ్మ కనిపించిన కన్న తల్లిను నీ గర్భములో పుట్టి అవును నిన్ను పొందటానికి అరుణుడు కాదా వల్ల కాదే అనగా శంకర నువ్వు కోరిన కోరికలన్నీ తీర్చాలి నా కోరిక నువ్వు తీర్చటానికి ఇన్ని బృందములు ఇస్తున్నావు అవును అఖండమైన కోపముతో కళ్ళారు చేస్తుంది శంకరుడు చూశాడు మన మాట వినదు నీ మాట లేదు ఇటువంటి స్త్రీని ఏదో విధంగా సిగ్గుపడిపోయేలా మార్చాలి నేనేమి చేయను కలియోగముని గ్రాపం తీసుకుని ఆదిశక్తికి శంకరుడు ఏమి చేసాడయ్యా ఏమి చేస్తాడండి రక్త బాండువా కావించాడు రక్త బాండువ అంటే స్త్రీకి స్నానము అన్నాడు అవును బిడ్డకి గండం అన్నాడు నల్ల బాండువాలు సృష్టించాడు అవును
సృష్టించిన శంకరుడు అన్నాడు ఏమని నిన్ను అంటారాదు నేను అంటారాదు నిన్ను రామ రామ మైలా శుద్ధుల్లోనే మునిగిపోయేవా నన్ను అంటుకో నేను ముట్టుకోకూడదు నేను ముట్టుకోవాలంటే అదిగో వేరే సముద్రాలు చాలా సముద్రాలు దానాలు చేసమ్మా తొందరగా ఏడేడు సముద్రాల పాల సముద్రానికి వెళ్ళి స్నానం చేసిరా మహాతల్లి పండాలే గంగ స్నానానికి వెళ్ళిపోతుంది శంకరుడు చూశాడు గంగా మా అమ్మగారు వస్తున్నారు నువ్వు దూరంగా పారిపో అన్నాడు గంగ ఏమంటుంది శంకర మీ అమ్మగారు ఆకాశానికి భూదేవికి పెరిగిపోస్తుంది అవును కాదని ఎక్కడికి పోను వేరే నాకు మార్గము లేదు అనగా శంకరుడు గంగను ఏం చేశాడండి అమ్మ శివుడు చూడండమ్మా గంగేమిటిండు గురువు గారు శిఖలో దాస్తమేంటి అనుకుంటారు గంగా ఒక బొమ్మ ఒక స్త్రీ బొమ్మను తీసుకుని శిఖలోపల బంధించాడు ఆ గంగమ్మ తల్లి శిఖలోపడుండంటుంది ఏమని శంకర పరమేశ్వర మీ అమ్మగారిని కాదన్నా నన్ను శిఖలో బంధించావు శిఖ నాకు సాగుతాలేదు వేరే మార్గము కావాలి అనగా ఈ శిఖలోంచి ఒక దారి కింద విచ్చాడు ఆది శిఖలోంచి దారి కింద విచ్చాడు కాబట్టి శంకరుడు ఒరిజినల్ ఎలా ఉంటుందండి ఆ తల్లుకు ఎక్కడికి నీళ్లు కనిపిస్తలేదు అడవిలో కోనేరు కావించి కోనేట్లో నీళ్లు మురుకు నీళ్లుగా సృష్టించాడు ఈ మురుకు నీటిలో స్నానం చేస్తుందా శంకర్ ఆ తల్లి కోనేరు చూసి నాకు నీళ్లు శుద్ధి కోసం మురుకు నీటిలో స్నానం చేసి పట్టలేదా అదిగో మహాతల్లి స్థానమాసరించి వచ్చేస్తుంది శంకరుడు చూసేశాడు అయ్యి బాబు ఈవిడ స్నానం చేసే వస్తుంది నన్నే కామము తీర్చు అంటది నేను తీర్చను అంటాను నేరం తేదైపోతుంది కామము కాని తీరిస్తే ఈ కలియోగములో ఈ భూలోకములో మానవులు కూడా ఇదే విధంగా తల్లిని కామము తీరుస్తారు అయ్యయ్యో నోరున్న జీవనానికి అది కాదు నోరు లేని పచ్చిమి సాటి ఈ మాట్లాడిన నోరుతో కామాన్ని ఎలా తీర్చను నేను తీర్చను తీర్చలేను ఇటువంటి శ్రీ భూలోకములో ఉండరాదు ఉంటే భూలోకమంతా ఇదే విధంగా కొల్లుగా మారిపోద్ది ఇటువంటి స్త్రీని ఏదో విధంగా సిగ్గుపడుపుల మార్చాలి ఇక్కడతోటి అత మార్చాలి అఖండమైన పాపలు కలిగి ఆది శక్తులు ఏం చేస్తాడు అమ్మ కంచికల్ని
ఆవిడ కుప్పలా కూలిపోయింది. శంకరుడు ఆదిశక్తిని అతమార్చి బ్రహ్మలోకి వెళ్ళి అన్నగారికి ప్రాణం పోసాడు. వీళ్ళిద్దరూ వైకుంఠం వెళ్ళారు. మహావిష్ణానికి ప్రాణం పోసారు. వీళ్ళ ముగ్గురు ఆదిశక్తమ్మ బూడిద వద్దకు వచ్చారు. శంకరుడు అన్నాడు, ఏమని? అన్నలారా, అమ్మ నా వద్దకు వచ్చి నన్ను కామము తీర్చమంది, నన్ను కాలు పట్టు పట్టింది. నేను ఎంత చెప్పినా వినలేదు. అబద్ధము ఆడి ఒంటిని వస్తువులన్నీ వలుసుకుని ఆవిడ కోరికను మనము స్వీకరించాలి. నాయన అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఏమని? విష్ణు శంకర, ఆవిడ కామం కామంటూ కళ్ళు మూసేసింది. కామాన్ని కనుక మనం తీర్చాపోతే ఈ కలియోగములో, ఈ భూలోకములో మన ముగ్గురుని దేవుళ్ళని పూజించరు. ఎందుకంటే తల్లి పెట్టిన శ్రాపము మన ముగ్గురికి తప్పకుండా తగులుతుంది. ఆవిడ కోరికను తీర్చాలి. బ్రహ్మదేవుడు ఆదిశక్తమ్మ ఉండే బూడిదండి 4 భాగాలు వేశాడు. 3 భాగాలు బొమ్మలు చేసి ప్రాణాలు పోసి పేర్లు పెట్టి కళ్యాణం ఆడుతున్నాడు. బ్రహ్మదేవుడు సరస్వతి దేవి కళ్యాణం ఆడుతున్నాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కళ్యాణం ఆడుతున్నాడు. శంకరుడు పార్వతి అని పెళ్ళాడుతున్నాడు. ఇది అంతా ఏమిటయ్యా అనుకుంటాను. ఆవిడ ఒట్టు నుండే కామము భార్యాలుగా పంచుకున్నారు. కోరికలు తీర్చారు కాబట్టి ఈ భూలోకములో దేవుళ్ళుగా లేవున్నారు. లేని విడల తల్లి పెట్టిన శ్రాపము ఈ ముగ్గురికి తప్పకుండా తగులట. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, ఏమని? అన్న గ్రామాన్ని భార్యాలుగా స్వీకరించాము. చాలా బాగుంది. తల్లి అంటే ఎవరు? అమ్మంటే లేది. తల్లి లేనిది మనకి తనుము లేదు అన్నాడు మహావిష్ణు. బ్రహ్మ అన్నాడు, ఏమని? విష్ణు మనకు అమ్ముంది. 4వ భాగం బూడిద ఉంచాను. ఆ బూడిదే మనకు అమ్మవుతుంది. ఏమిటయ్యా బూడిద? ఏమిటి అమ్మవుతుందేటి? ఆ బూడిదని ఏమి చేస్తానో చూడు. ఈ బ్రహ్మదేవుడు ఆ బూడిదని ఒక్క బొమ్మను చేస్తున్నాడు. విష్ణుమూర్తి అన్నాడు, ఏమని? అన్నా అమ్మంటే బొమ్మ. బొమ్మ కాదు, మనకు ఒక అమ్మగా పేరుగా నిండుగా కావాలన్నాడు. ఓహో, ఆ బొమ్మను ఏమి చేస్తానో చూడు. ఈ బ్రహ్మదేవుడు ఆ బొమ్మకి 12 చేతులు పెట్టాడు. ముళ్ళల్లా నేత్రాలు పెట్టాడు. శ్రీరాటం శిశువులు శంఖము విభూది కత్తి కమండలం విష్ణుమూర్తి ఆ బొమ్మకి ప్రాణం పోస్తున్నాడు. శంకరుడు రాతలు రాస్తున్నాడు. ఆ బొమ్మ అంటుంది, ఏమని? ఓ బొమ్మ విష్ణు శంకర ఒంటరిగా పెట్టారు. ప్రాణం పోస్తారు. నా ఊరేమిటి? నా పేరేమిటి? నేను ఉండవలసిన స్థానము ఏది అని అడిగిందట. ఈ ముగ్గురు అంటున్నారు, ఏమని? అమ్మా నీకు ఊరు ఉంది, పేరు ఉంది, ఏమిటమగా అంటావు? మాకు ఒక అమ్మగా పేరుగా నిండుగా అదుగో విజయవాడ కొండల్లో వెలుస్తున్నావు. నీ పేరు దుర్గాదేవి అన్నారు. ఆ మహాతల్లి అంటుంది, ఏమని? ఓ బ్రహ్మ విష్ణు శంకర, ఈ దుర్గా అనే పేరు నాకు వద్దు. అమ్మా దుర్గా అనే పేరు వద్దంటున్నావు. కారణము ఆ పేరుకు చాలా కోరికలున్నాయి. కోరికలన్నీ తీర్చును. లేని విడల ఆ పేరు నాకు వద్దు. అమ్మా నీకేం కావాలి? కోరుకోమన్నారు. ఆ మహాతల్లి కాళికా రూపము అవతరించి ఏమడిగింది?
ఓ మహాతల్లి ఇన్ని కోరికలు కోరుకుంటుంటే వీళ్ళ ముగ్గురు అంటున్నారు అమ్మా ఇంతే కదా నువ్వు విజయవాడ కొండల్లో వెలుస్తున్నావు. విజయవాడ గ్రామ క్రాపరస్తులు నీ కారం పెడతారమ్మా. ఏమిటయ్యా విజయవాడలో హారము నాకంటదు, ముట్టదు, సరిపోదు. విజయవాడలో హారము సాగదంటున్నావు. మరి ఏ విధంగా కావాలి? ఏ విధముగా అంటే విజయవాడలో రూపం ఉంటుంది. ఆ రూపానికి 100 లీలలు కావాలి అంటే మాకు అర్థం కాదే. ఈ దుర్గనే పేరుకి 101 పేరు కావాలి. నీ పేరుకు 101 పేరు. ఏముతుముగా తల్లి? ఏమితుముగా అంటే ఊరికి దేవతలై, గ్రామ గ్రామానికి దేవతలై, ఇంటికి వెలువేలిపడై, ఈ ప్రతి ఒక్కరు నాకు ఆరం పెట్టాలి. అమ్మా ప్రతి ఒక్కరు ఆరం పెట్టాలంటున్నావు. అవునా, బాగుంది. ఆరం పెట్టకపోతే ఏమి చేస్తావు? నేనా ఏమి చేయను. నాలో ఉండే లీలలు భూలోకములు ప్రీతిస్తున్నాయి. అమ్మా లీలలేమిటి భూలోకములో ప్రీతిస్తున్నాయండి? ఏమిటముగా ప్రేమిస్తున్నాయంటే మందులు, పాటకాలు, మసీస్కలు, బొమ్మలు, కుట్రలు, అదుగో లీల ఉంది అనిపించుకుని ఆరం పెట్టించుకుంటారు. లేని విడుదల కృష్ణా కోనేట్లో పడి పంచక్షర నామముతో పెట్టిన పేరు సెరుపుకుంటా ఈ దుర్గా లేదనిపించుకుంటా. అమ్మా అంత పని చేయరాదు. నీకు ఊళ్ళిస్తా, ఆరం పెడతావు. మహాతల్లికి, ఊరికి, గ్రామ గ్రామానికి, ఇంటికి వేలుపుగా నువ్వే వెలుస్తున్నావు తల్లి. 101 పేర్లు ఇస్తున్నావు. ఆ మహాతల్లి అంటుంది ఏమని? ఓ బ్రహ్మ, విష్ణు, శంకర ఊళ్ళు ఇచ్చారు, హారం పెట్టారు, చాలా బాగుంది. వారానికి 1 రోజు నాకు పూజ కావాలి. అమ్మా ఏమి రోజు? ఏ పూజ? శుక్రవారము కుంకం పూజ కావాలి. ఇవ్వగలదురా? ఇంతే కదమ్మా. ఇస్తాం, తీసుకోమన్నారు. ఏమిటయ్యా? పూజలు ఇచ్చారు. నా భరత అంటే ఎవరు అనగా బ్రహ్మ విష్ణువును జాయించిపోతున్నారు. ఆ మహాతల్లి అంటుంది ఏమని? బ్రహ్మదేవా నువ్వు నాకేమవుతావు? నేనా నిన్ను బొమ్మను చేశాను. నిన్ను సృష్టించినందుకు నీకు నేను తండ్రిని అవుతాను. ఏమి? నన్ను బొమ్మను చేసి నన్ను సృష్టించినందుకు నువ్వు నా తండ్రి. ఓహో విష్ణు, మహావిష్ణు నువ్వు నాకేమవుతావు? నేనా నీకు ప్రాణం ప్రోత్సాహం. మా ఇద్దరికి రక్తబంధాలు కలిశాయి కాబట్టి నువ్వు నా అక్కగా ఉండాలి. నీ తమ్ముడుగా నేనుంటాను. విష్ణు మా ఇద్దరము అక్క తమ్ముళ్ళు. ఏముతుమగా ఎప్పుడుంటావు? ఏమిటమగా అంటే మహావిష్ణు అవతారం విడిచిపెట్టి 7 కొండల వారిని ఉన్నప్పుడు 7వ పర్వతాన్ని తిరుమలలో గుళ్ళు కట్టుకుంటున్నాను. యాత్రికులు, భక్తులు నా కొండకు వచ్చిన వారంట ఏమని? నా కాడ పొడుస్తుంది, నా కండ ఉంది, నీ విజయవాడ వస్తాను. వాళ్ళిద్దరము అక్కా తమ్ముళ్ళము అని కలియుగములో పేర్లు పొందారు. శంకర, పరమేశ్వర నువ్వు నాకేమవుతావు? నేనా ముందు యుగములో నీ కామము నేనే తీరుస్తాను అని అబద్ధవాడి వాడిపోయి వట్టిన వస్తువులన్నీ వలుసుకుని కోరికలు తీర్చలేకపోయాను. నేను వాడిపోయా. నేను శంకరుణ్ణి. నా రూపము శంకరుడు. ఆత్మ కాదు. మరి ఆత్మ ఈ రూపం భూలోకములో విగ్రహం. ఆత్మ ఉండే లింగాకారము
అదిగో శ్రీశైలపు కొండల్లో మల్లికార్జున స్వామి వెలుస్తున్నాడు. మల్లికార్జునుడుగా నీ భర్తగా నేనుంటానే. నువ్వు నా భర్తవు. ఎందుకు ముందు యుగంలో నీ కామము నేనే తీరుస్తానని అబద్ధమాడి వాడి పోయి వెంటనే వస్తువులన్నీ వరుసుకుని కోరికని తీర్చలేకపోయాను. అవును, అవతారం విడిచిపెట్టి శ్రీశైలము కొండల్లో మల్లికార్జునుడు ఉన్నప్పుడు సకము శంకరుడు సకము దేవి అర్ధనారీశ్వరుడు. అందుకనే శంకరుడు కైలాస శ్రీశైలము విష్ణుమూర్తి వైకుంఠ వేలుతున్నాడు. శంకరుడు శ్రీశైలము కొండల్లో మల్లికార్జున స్వామి అవుతున్నాడు. బేబీ గారి కుటుంబ సభ్యులందరూ వేదిపోతుకు రావాలి. పిల్లి కుమార్తె రావాలి. పేరెంటాలు 5 కలిసి రావాలి. ఆ జగన్మాతని పండపైకి సాగనంపుతున్నారు.
సంహరించి మహిషాసురుణ్ణి సవరించి విజయం సాధించింది కాబట్టి అది ఇంతరాత్రి అన్నారు. కొండపైకి సాగరం పేరు గోవిందా వాసుదేవ వాసుదేవ. గోవింద తెలియాలి. మధ్యలో జరగడం సైడ్కి వచ్చింది. గోవింద గోవింద గోవింద. బట్టల బలం పట్టుకోనమ్మా, చేతితో పట్టుకోవాలి. Wow.